భీంబెట్కా కేవ్స్ యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది 1,00,000 సంవత్సరాల మానవ జీవనానికి సజీవ సాక్ష్యాలు ఈ అపురూపమైన గుహలు. ఈ ప్రదేశంలో ప్రపంచంలో అరుదైన పురావస్తు ప్రదేశాల్లో ఈ భీంబెట్కా కేవ్స్ ఒకటి. ఇది మధ్యప్రదేశ్లోని భోపాల్ పట్టణానికి సమీపంలో ఉన్న అపురూపమైన ఆదిమానవుల నివాస ప్రదేశాలు ఈ భీంబెట్కా కేవ్స్. 1,00,000 సంవత్సరాల క్రితం మానవ జీవన పరిణామం ఏ విధంగా మొదలైందో, మానవుని యొక్క ఆలోచనలు అంటే వేటాడే దశ నుండి స్థిర నివాసం మనకు ఒక రక్షిత ప్రదేశంలో స్థిర నివాసం ఎలా మొదలయ్యిందో మనకు ఇక్కడ కనిపిస్తుంది. మానవ ఆలోచనలను తమ ఊహల్ని చిత్రాల రూపంలో, బొమ్మల రూపంలో చిత్రించే దశ కూడా ఇక్కడే మొదలైంది. భారతదేశంలో పాతరాతి యుగము, మధ్యరాతి యుగము నాటి మానవ జీవన విశేషాలను తెలియజేసే అద్భుత ప్రదేశము ఈ భీంబెట్కా కేవ్స్. దీన్ని భీంబైట్కా అంటారు. అంటే భీముడు నివసించిన ప్రదేశం, భీముడు నివాసం ఉన్న ప్రదేశం అని దీన్ని చెప్తారు. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక అద్భుతమైన అరుదైన పురావస్తు ప్రదేశము. ఈ ప్రాంతంలో నివసించిన మానవులు తమ భావాలను వ్యక్తం చేసేందుకు ఈ గుహలలో తమ జాడలను విడిచిపెట్టిపోయారు. ఈ విధంగా మన దేశ చరిత్రలో ప్రాచీన కాలం విశిష్టం అంటే నేడు మనం చెప్పుకునే అనేక విశ్వాసాలు, భాషలు, ఆచారాలు, సంప్రదాయాలు అన్నిటికీ అతీతమైన అత్యంత ప్రాచీనమైన మానవ జీవన పరిణామంలో ఒక అద్భుతమైన దశను తెలియజేసే అద్భుత ప్రదేశము ఈ భీంబెట్కా కేవ్స్. మనం గతంలో ఉన్న 10వ తరగతి పాఠ్యపుస్తకంలో స్థిర నివాసం అనే పాఠాన్ని మనం చదువుతాం. అంటే మానవుడు ఏ విధంగా స్థిర నివాసాన్ని మొదలుపెట్టాడు. సంచార జీవిగా ఉన్న మానవుడు తన పరిణామ క్రమంలో భాగంగా ఒక ప్రదేశంలో స్థిరంగా నివసించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేశాడు అనే విషయాన్ని తెలుసుకునే క్రమంలో మనకు ఉపయోగపడే ఒక అద్భుతమైన ప్రాచీన మానవుల యొక్క జీవన విశేషాలు తెలియజేసే ఒక అద్భుత ప్రదేశము ఈ భీంబెట్కా కేవ్స్. ఈరోజు డిసెంబర్ 24 మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా నుండి ఈ అద్భుతమైన చారిత్రక ప్రదేశాన్ని సందర్శించడానికి రావడం జరిగింది. నా పేరు శ్రీనివాసులు. నేను వృత్తిరీత్యా ఒక చరిత్ర పాఠ్యాంశ బోధకుడిని. ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలు చూడడం ద్వారా మనకు మానవ పరిణామ చరిత్ర యొక్క వివిధ దశలను మనం సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.